హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ ముందుకు దక్షిణాయన పుణ్యకాలం అనే అంశంతో వస్తున్నాను. దక్షిణాయన పుణ్యకాలం ప్రాముఖ్యత. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా సూర్యుడు ప్రయాణం చేయడం అనే అర్థం. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబర్ 23. వీటినే ఈక్వినెక్సిస్ అంటారు. మిగతా 6 నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. దేవతలకు పగలు, ఎప్పుడూ రాత్రి. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు మధ్య దిశలో దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రికాలం. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసనా కాలం అయింది. శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపాసన, తరచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాలు పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దేవతలకు రాత్రికాలం. దేవతల కాలమానం వేరు, మానవుల కాలమానం వేరు అన్నమాట తరచుగా వింటూ ఉంటాము. అయితే మనం ఎప్పుడైనా మన కాలమానాన్ని అనుసరించే పనులను చక్కబెట్టుకోగలం. కాబట్టి మన కాలమానం ప్రకారమే ఏ సమయంలో ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏ దేవతలు స్వీకరిస్తారో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సూర్యుడు ఉన్న రాశి సూర్యోదయం, 4వ రాశి మధ్యాహ్నం, 7వ రాశి సాయంత్రం, 10వ రాశి అర్ధరాత్రి అవుతాయి. ఇవన్నీ ఆకాశంలో సహజంగా ఏర్పడతాయి. అయితే ఉత్తర దక్షిణాయనాల్లో ఈ 4 కాలాలు ఏ ఏ రాశుల్లో ఏర్పడతాయంటే దక్షిణాయనం కాలమానం ఉత్తరాయణం, కర్కాటక రాశి సూర్యోదయం మకర రాశి, తులారాశి మధ్యాహ్నం మేషం, మకర రాశి సాయంత్రం కర్కాటకం, మేషరాశి అర్ధరాత్రి తుల. రాశి చక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది. మేషంలో సూర్యోదయం ఉగాది తర్వాత నుంచి చూడగలం. రాశి చక్రంలో 4వదైన కర్కాటక రాశిలో సూర్యోదయం జరిగితే దక్షిణాయనం మొదలైనట్లు. కానీ మొదట పట్టిక ప్రకారం అది దేవతలకు మధ్యాహ్న కాలం. మామూలుగా మన మధ్యాహ్న సమయంలో నిర్వహించేది పితృదేవతారాధనే. కనుక దక్షిణాయనం పితృదేవతారాధనకు, ఉగ్రదేవతారాధనకు శ్రేష్టమని పెద్దలు చెబుతారు. దక్షిణాయన ప్రాముఖ్యత. కాలాన్ని లెక్కించే క్రమంలో ప్రతి సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. నిజానికి రాశిచక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది. కారణం ఏమంటే మకరం కంటే కర్కాటకం రాశిచక్రంలో ముందుగా వస్తుంది. కానీ మనవారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తర్వాత దక్షిణాయనం చెబుతారు. ఎందుకంటే మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది, పితృదేవతారాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది. పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి. శ్రీ మహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే. రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. శక్తి ఆరాధన, ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధను, దీపావళి మొదలైన పండుగలన్నీ, కార్తీక పౌర్ణమి మొదలైన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. అలాగే దేవతలకు రాత్రికాలము, రాక్షసులకు రోజు మొదలయ్యే కాలంగా చెప్పడం వల్ల కూడా విశేషంగా ఉత్సవాలు చేయరు. కానీ దేవతారాధన, పితృదేవతారాధన ప్రధానంగా నిర్వహిస్తారు. ఇది దక్షిణాయనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందనే భావిస్తాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.